ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. తమిళనాట భాషా వివాదం రోజు రోజుకి ముదురుతూ ఉంది. స్టాలిన్కిది ఓ బంగారు అవకాశంగా భావిస్తూ ఉన్నాడు. ఇప్పుడు జరుగుతుంది అదే. మరి బీజేపీకి దీనివలన ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి బీజేపీకి నష్టం జరుగుతుందా? నిజానికి బీజేపీని అభిమానించే తమిళ మేధావులు కూడా కొంతమంది ఆ భావనలో ఉన్నారు. కానీ అన్నామలై మాత్రం నాకిది బంగారు అవకాశం, డిఎంకేని యొక్క అవకాశవాదాన్ని ఎండగట్టడానికి ఇంతకన్నా మంచి అవకాశం లేదని అన్నామలై భావిస్తున్నాడు. మరి ఎవరిది కరెక్టు ఎవరిది తప్పు అనేది కాలమే నిర్ణయించాలి. అసలు డిఎంకే ఎందుకింత మళ్ళీ తిరిగి పాత పద్ధతుల్లో రాద్ధాంతం చేస్తూ ఉంది? ఇది వాళ్ళ యాంగిల్లో నుంచి, ఎందుకంటే వాళ్ళు అసలు అధికారంలోకి వచ్చిందే హిందీ వ్యతిరేక ఉద్యమంతో. మళ్ళా తిరిగి అటువంటి అవకాశం ఇప్పుడిప్పుడే యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతున్నటువంటి తమిళనాడులో ఇది మాకు కలిసి వచ్చిన అవకాశం అని చెప్పి డిఎంకే భావిస్తూ ఉంది. ఉదాహరణకి తమిళనాడులో ఇవాళ యూనివర్సిటీల్లో జరుగుతున్నటువంటి దారుణాలు, అవినీతి, ఇవన్నీ కూడా ఫోకస్ కాకుండా దీని మీదకి దృష్టి మరల్చవచ్చు అనేది డిఎంకే ఆలోచనలాగా కనపడతా ఉంది. అయితే 1965కి మరి 2025కి ఉన్న తేడా ఏంటి? ఇది మనం చూడాలి. 1965 పరిస్థితులు ఇవాళ లేవు. అన్నిటికన్నా ముఖ్యం, జనం బెటర్ ఎక్స్పోజర్ ఉంది వాళ్ళ జనానికి అప్పటితో పోల్చుకున్నప్పుడు. రెండోది, అప్పుడున్నటువంటిది వేరు. హిందీని బలవంతంగా రుద్దారనేటువంటి భావన బాగా బలంగా ఉంది. కొత్త పాలసీలో హిందీని బలవంతంగా రుద్దట్లేదు, ఏ భారతీయ భాష అయినా అని చెప్పారు. సో హిందీనే తీసుకోవాలని ఎక్కడ లేదు. సో అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి ఎంతో తేడా ఉంది. ఆ రోజు అసలు హిందీ సిబిఎస్ఈ స్కూల్సే లేవు, 200 ఉన్నాయేమో. ఇవాళ 2000కు పైగా ఉన్నాయట సిబిఎస్ఈ స్కూళ్ళు. అన్నిట్లో హిందీ నేర్చుకుంటున్నారు. అక్కడ దాకా ఎందుకండి, దక్షిణ భారత హిందీ ప్రచార సభకి ప్రతి సంవత్సరం 1.5 లక్షల పైగా సర్టిఫికెట్లు వస్తున్నాయి తమిళనాడులో. అంటే ఏంటి, జనం డిఎంకే చెప్తుంది తప్పితే జనం దాన్ని తూచా తప్పకుండా పాటించట్ల. అంతకుముందు వీడియోలో నేను చెప్పాను, ఇవాళ ప్రైవేట్ స్కూల్స్లో మరి 3 లాంగ్వేజ్ ఫార్ములా అమలు చేస్తున్నారు. దాంట్లో ఈ మంత్రుల కొడుకులు, కూతుర్లు, మనవాళ్ళు, మనవరాలు చదువుతున్నారు. మరి అక్కడ ఓకే అట, ప్రభుత్వ స్కూల్స్లోనే మాత్రమే వ్యతిరేకం అట. మరి ఇది నిజంగా మీకు తమిళం మీద అంత ప్రేమ ఉంటే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, చాలా చాలా ముఖ్యం. అరబిక్ స్కూల్స్ ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగినాయి తమిళనాడులో. అరబిక్ కాలేజెస్ పెట్టారు, మద్రసాల్లో అరబిక్ ద్వారానే బోధిస్తూ ఉన్నారు. ఒకనాడు లేదు ఇది. తమిళ్లో ముస్లిమ్స్ తమిళే మాట్లాడేవాళ్ళు, కేరళలో ముస్లిమ్స్ మలయాళమే మాట్లాడేవాళ్ళు. ఇవాళ ఆ ధోరణి మారిపోయింది. మరి ఇవాళ అరబిక్ నేమ్ బోర్డ్స్ ఉన్నాయి తమిళనాడులో. అరబ్ ఒక్కటే చెప్తున్నారు అరబిక్ కాలేజెస్లో, మద్రసాల్లో, స్కూల్స్లో తమిళ్ చెప్పట్లా. మరి అది స్టాలిన్కి అభ్యంతరం లేదా? ఎందుకు మాట్లాడట్లేదు స్టాలిన్? మరి ఇవాళ అరబిక్ మండీ పేరుతోటి ఫుడ్ అండ్ రెస్టారెంట్స్, తమిళ ఇడ్లీ దోశ లేకపోతే పొంగలో కాదు కదా, అరబిక్ మండీలు విపరీతంగా ప్రచారంలోకి వచ్చినాయి. అది అభ్యంతరం లేదా? తమిళ్ కాదు కదా అది. అంటే ఇలా చెప్పాల్సి ఉంటే చాలా వస్తున్నటువంటి వార్తలంటే అగ్రహారాలు. తంజావూరు ఫేమస్ కదా, తంజావూరు కుంభకోణం హైవే మీద ఉన్నటువంటి చక్రపల్లి ఇవాళ పరిస్థితి ఏంటంటే దాని పేర్లే మార్చేశారు. హజియార్ స్ట్రీటు, ఖైద్ మిల్లెట్ స్ట్రీటు. అసలు ఊళ్ళు మారిపోయి ఇవాళ ఇస్లామిక్ గ్రామాల కింద మార్పులు చెందుతున్నాయి. అది ఓకేనా మీకు?
అక్కడ మరి తమిళ్ లేదు కదా. అసలు అక్కడ దాకా ఎందుకండి? ఎందుకు ఇది ఒక్కటే కాదండి, ఎన్నో. నేను మైలాదుతరై, కుంభకోణం, నాగోర్, తిరువరూర్ అన్ని చోట్ల ఇదే పరిణామం జరుగుతూ ఉంది. అక్కడ దాకా ఎందుకండి? నేను ఒకటి చెప్తాను. మీరు తమిళు తమిళకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు స్కూల్స్లో తమిళ్ కంపల్సరీ అనేం లేదు. ఇంగ్లీషు మొట్టమొదటి నుంచి ఇంగ్లీష్ నేర్పేటువంటి స్కూల్స్ ఉన్నాయి. ఇవాళ తమిళ్ని కంపల్సరీ చేసింది ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. స్టాలిన్ ప్రభుత్వం కాదు, డిఎంకే ప్రభుత్వం కాదు. మరి ఎవరు మిన్నా తమిళకి ఎవరు గౌరవం ఎక్కువ ఇస్తున్నారు? ఎవరి మాతృభాషలో వాళ్ళు చదువుకోవాలని చెప్పి 5వ తరగతి వరకు మాతృభాషలోనే కంపల్సరీగా విద్యాబోధన చెయ్యాలనేది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. మరి ఎవరిది బెటర్ అండి? రైల్వే స్టేషన్లో తారు పోస్తున్నారు, హిందీ పదాల మీద. మరి 500 రూపాయల కరెన్సీ నోటు మీద కూడా తారు పూసి వాడతారా? చెప్పండి. మీకు అవసరమైన చోట వాడుకుంటారా? తమిళనాట రెస్టారెంట్లో నాన్ ఉంది, కావాలంటే చూసుకోండి, మీరు చెక్ చేసుకోండి. ఆలు పొరాటా ఉంది, పన్నీర్ బటర్ మసాలా ఉంది. మరి ఇవన్నీ ఏంటివి? తమిళ్ కల్చర్ కాదు కదా, హిందీ కల్చర్ కదా. నార్త్ ఇండియన్ కల్చర్ వచ్చి వాళ్ళ రెస్టారెంట్లన్నీ కూడా అవే ఎక్కువ మంది తింటున్నారు అక్కడ తమిళనాడులో. మరి అవి ఓకేనా మీకు? అంటే మీకు నచ్చినటువంటి దాన్ని నచ్చిన పద్ధతిలో మాట్లాడతారు. అన్నామలై చాలా కరెక్ట్గా చెప్పాడు. మీ పిల్లలు మాత్రం 3 లాంగ్వేజెస్ నేర్చుకోవాలా, కానీ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదివే వాళ్ళు మాత్రం 2 లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. ఇవాళ రోజుల్లో అసలు దీనికి అర్థమే లేదండి. అసలు దీని మీద అంతకుముందు నేను చెప్పాను. ఇంకో మేధావి చిదంబరం, సాక్షాత్తు హోంమంత్రిగా 10 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి, భారత జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ఏం చెప్తాడు? హిందీ రాష్ట్రాల్లో నేర్చుకోవట్లేదు కాబట్టి మేము నేర్చుకోమట. హిందీ వ్యతిరేక ఉద్యమంలో వీళ్ళు ముందున్నారు. అన్నామలై ధీటుగా సమాధానం ఇచ్చాడు. మరి మీరు హోంమంత్రి ఏం తెలుసుకుంటున్నారు ఇన్నాళ్ళ నుంచి? యూపీలో 9, 10వ తరగతిలో తమిళ్ ఆప్షనల్ లాంగ్వేజీ, చండీగఢ్లో ఆప్షనల్ లాంగ్వేజీ, మధ్యప్రదేశ్లో ఆప్షనల్ లాంగ్వేజీ, పంజాబ్లో ఆప్షనల్ లాంగ్వేజీ, కర్ణాటకలో ప్రైమరీ లెవెల్లోనే ఆప్షనల్ లాంగ్వేజీ. సో అబద్ధాలు ప్రచారం చేయొద్దు అని చెప్పి చిదంబరంకి వాతలు పెట్టాడు అన్నామలై. ఎందుకంటే వీళ్ళు డబుల్ స్టాండర్డ్స్. పొల్లాచి రైల్వే స్టేషన్లో హిందీ పూసినటువంటి ఆ యాక్టివిస్టు కొడుకు 3 లాంగ్వేజెస్లో చదువుతున్నాడు స్కూల్లో. అక్కడేమో హిందీ మీద తారుపోస్తారు, మరి వాళ్ళ కొడుకు మాత్రం 3 లాంగ్వేజెస్ నేర్చుకోవాలా? హెడ్స్ ఆఫ్ టు అన్నామలై. అవన్నీ ఎక్కడ పట్టుకొస్తాడో కానీ ఆ వార్తలు. మరి వాళ్ళ కొడుకు కూడా 3 లాంగ్వేజ్లో చదువుతున్నాడట. సో ఇవాళ ఆయన చెప్పింది ఇంకో పాయింట్. 2011 సెన్సస్లో 11.65% తమిళ్ మాతృభాష కాని వాళ్ళు తమిళనాడులో ఉన్నారట. వాస్తవానికి అది చాలా అండర్మైనింగ్ నంబర్. వాళ్ళందరూ కూడా చెప్పుకోవట్లేదు, కానీ వాస్తవానికి 25% తెలుగు వాళ్ళే ఉన్నారండి మదర్ టంగు. సో వాళ్ళు చెప్పే దాంట్లో అర్థం లేదు. చివరగా నేను ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఇవాళ అన్నామలై మొదటి పర్వంలో గెలిచాడు. ఏంటి, ఎక్కడ గెలిచాడంటే ఈ వాదనలు చేయటమే కాదు. ఏదైతే ఉదయనిధి స్టాలిన్ గెటౌట్ మోడీ అని చెప్పి ట్విట్టర్లో మొదలుపెట్టాడో ప్రచార యుద్ధం, ప్రతిగా అన్నామలై మొదలుపెట్టిన గెటౌట్ స్టాలిన్కి ఇద్దరికి పోటీ ఏంటి తెలుసా? 24 గంటల్లో డిఎంకేకి 2 లక్షల మంది వస్తే గెటౌట్ మోడీకి, అన్నామలై ట్వీట్ చేసిన దాంట్లో గెటౌట్ స్టాలిన్కి 24 గంటల్లో 15 లక్షల ట్వీట్స్ వచ్చినాయి. ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు, ప్రచార అంత యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉంది. అయినా వాళ్ళకి రానటువంటి వాళ్ళకి దాదాపుగా 7 రెట్లు ఎక్కువ అన్నామలైకి వచ్చాయి. ఎవరు గెలిచారండి? ప్రచార యుద్ధంలో మొట్టమొదటి అంకంలో అన్నామలై విజయం సాధించాడు. రేపు మార్చి 1 నుంచి
తిరిగి సిగ్నేచర్ క్యాంపెయిన్ 3 నెలల సిగ్నేచర్ క్యాంపెయిన్ చేస్తున్నాడు. ఒక విధంగా అన్నామలై దీన్ని ఎలా చూస్తూ ఉన్నాడంటే, డిఎంకే ద్రవిడవాదానికి ప్రత్యామ్నాయంగా ప్రజల్లోకి వెళ్ళటానికి ఇదో బంగారు అవకాశంగా అన్నామలై తీసుకుంటున్నాడు. 3 నెలలు ప్రతి ఇంటింటికి గడప గడపకి వెళ్ళి 3 లాంగ్వేజ్ ఫార్ములాని, డిఎంకే యొక్క పరిపాలన దారుణాలని అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం డిఎంకే కల్పించిందని అన్నామలై భావిస్తూ ఉన్నాడు. తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. చూద్దాం ఎలా ఉంటుంది. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.